సైంటిస్టులు అవ్వాలి, ఇంజనీర్స్ అవ్వాలి, డాక్టర్స్ అవ్వాలి, రీసెర్చ్ వేలో వెళ్ళాలి, రీసెర్చ్ స్టడీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆ విధంగా మనం గుడ్ స్టూడెంట్స్గా తయారవడానికి ప్రయత్నం చేయాలి. మరి ఈరోజు నేషనల్ సైన్స్ డే సందర్భంగా మీరందరూ ఆ స్ఫూర్తిని పొందుతారని, ఇలా ఆలోచన శక్తిని పెంపొందిస్తారని, టైం వేస్ట్ చేయకుండా కొత్తవి మ్యాథమెటిక్స్ నెంబర్ ప్రయత్నం చేయాలి. తప్పకుండా సాధించగలం. కనుక ఆ మహానుభావులు మాజీ రాష్ట్రపతి, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా గా పిలువబడే ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క ఆ వాక్యాన్ని మీరు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోండి. మీరు లేజినెస్ రాదు, ఎల్లప్పుడూ యాక్టివ్గా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. నెక్స్ట్ సివి రామన్ గారు. మరి చాలా మంది ఏమనుకుంటుంటారంటే, ఏ విధంగానైతే డిసెంబర్ 22న మ్యాథ్స్ డే, నేషనల్ మ్యాథ్స్ డే జరుపుకుంటాము, ఆ రోజు రామానుజన్ గారి బర్త్డే కనుక ఆ డిసెంబర్ 22ని నేషనల్ మ్యాథ్స్ డేగా చేసుకుంటున్నాము. సివి రామన్ గారి బర్త్డేనేమో అందుకనే ఫిబ్రవరి 28న జరుపుకుంటున్నాము అని భ్రమలో ఉంటారు. ఈరోజు రామన్ గారి బర్త్డే కాదు, రామన్ ఎఫెక్ట్ అనుకున్న రోజు. రామన్ ఎఫెక్ట్ అనేది ఒక ఫినామినా, ఒక ప్రక్రియ. దాన్ని కనుగొన్నందుకు అత్యున్నత పురస్కారం, నోబెల్ పురస్కారం ఆయన లభించింది. మరి అది టాప్ పురస్కారం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, లాజికల్ గా ఇది రైటేనా? తప్పవచ్చు, కానీ ప్రయత్నం చేయాలి. ఒక పని జరుగుతుంది, దానికి కారణం ఏంటి ఆలోచిస్తూ క్వశ్చన్ చేస్తుంటారు. దానికి కారణం ఏంటి? రైలు ట్రాక్స్ ఉంటాయి, సమ్మర్లో రైలు ట్రాక్స్ లో మధ్యలో గ్యాప్ ఉంచుతారు, కొద్దిగా గ్యాప్ ఉంచుతారు. కారణం ఏమిటి? ఆలోచన చేశారు ఎప్పుడన్నా మీరు? రైలు ట్రాక్స్ లో ఆ ట్రాక్స్ మధ్యలో కొద్దిగా గ్యాప్ పెడతారు, పూర్తిగా రెండు టచ్ చేయరు, జస్ట్ కొద్దిగా గ్యాప్ పెడతారు రైట్ గా. ఎందుకని? ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, ఇంకా చాలా ఉన్నాయి. ఇలా అనేక రకాల క్వశ్చన్స్ గురించి ప్రశ్నలని స్వీకరించడం, దానికి జవాబుని పెట్టడం, ఫోన్లో వీటిని సెర్చ్ చేయాలి. మనం యూట్యూబ్లో పనికిరానేది కాదు, మనం ఇలాంటి పనికొచ్చే విషయాన్ని మనం సెర్చ్ చేయాలి. దీని జవాబు